ఎస్. సార్ ఇక్కడ ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ అనేవి చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతూ ఉంటాయి. కొంతమంది లీడర్లు ప్రజల అభిమానాలు కుదరగొంటారు, ఇంకొంతమంది అనేక రకాలుగా ప్రజలు ఆకర్షిస్తుంటారు. అయితే వైసీపీ రాజ్యం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 5 ఏళ్లు స్థానిక సంస్థల ఎన్నికలంటేనే భయభ్రాంతులకు గురి చేశారు. అది సర్పంచ్ ఎన్నికల ఎలక్షన్స్ కావచ్చు, ఉప సర్పంచ్ కావచ్చు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేషన్స్, అలాగే మన మేయర్ ఎలక్షన్స్ కానీ కార్పొరేట్ ఎలక్షన్స్ కానీ. ఎంత దుర్మార్గం అంటే పుంగనూరులో ఒక మహిళ ముసుగేసుకొని వచ్చి నామినేషన్ ప్రయత్నం చేస్తే ఆ చెయ్యి నరికేశారు. తిరుపతిలో అయితే ఒక కార్పొరేట్ ని సొక్కా పట్టుకొని బయటకు లాగేశారు. ఇంకొక కార్పొరేటర్ ఎత్తుకుమిటాలు అప్లికేషన్ చేస్తారంటే చింపేశారు. అధికారులు పోలీసులు కలుసుకుని ఎవరైనా జెన్యున్ గా బీఫామ్ సబ్మిట్ చేసి డాక్యుమెంట్స్ ఇస్తే కొన్ని పేపర్లు మాయం చేసేసారు, డిస్క్వాలిఫై చేసేసారు. కొన్ని చోట్ల అయితే ఇంటికెళ్ళి కర్రలు పట్టుకొని మీ వారు లేదంటే మీ ఆవిడ నామినేషన్ తీసుకుంటే మీ ఇల్లు పెడతాం, లేదంటే మీ ఇల్లు ధ్వంసం చేస్తాం, మీ కుమారులు కిడ్నాప్ చేస్తాం, మిమ్మల్ని కొడతాం, కేసులు పెడతాం, ఎన్ని రకాలుగా హింసించాలనిచ్చేది కాకుండా నయ్యానా భయానా అలాగే తాయిలాలు మీరు వాపసు తీసుకుంటే ఇంత డబ్బులు. గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుడికి 6 లక్షలు ఇచ్చారు విభవం వెనక్కి తీసుకుంటానంటే 2019లో. ఆయన పాపం భయపడి నాకు డబ్బులు వద్దు బాబు అని గుమ్మనైపోయాడు. చివరికి ఆయన్ని ఏమి చేయలేక వదిలేశారు, దెబ్బలు తింటాడని. ఇది కాకుండా సార్ కొన్ని చోట్ల ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలి కదా, అక్కడ చెట్లు అడ్డు పెట్టడం, వీళ్ళ వాహనాలు అడ్డు పెట్టడం, వీళ్ళ కర్రలతో నిలబడుకుంటే ఆమినేషన్ స్టేషన్ రానికుండా ఆపేశారు. అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో గ్రామ స్వరాజ్యాన్ని ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్యంలో గ్రామ స్వరాజ్యాన్ని కాల్చేశారు. గాంధీ కలగని సామ్రాజ్యం పూసింది వైఎస్ఆర్సీపీ రాజ్యాంగం నడిపించినప్పుడు. సో ఈ టోటల్ గా అప్పుడున్న ఎమ్మెల్యేలు, అప్పుడున్న మంత్రులు గూండాలుగా విచ్చల విహారం చేశారు. కొన్ని చోట్ల అయితే పోలీసులు అయితే పక్కన పెట్టుకుని కొట్టారు. కుప్పం లాంటి ప్రాంతంలో అయితే అసలు నామినేషన్ ఇవ్వకుండా బయట నుంచి తరిమేశారు కొడతామని. ఇట్లాంటి దుర్మార్గమైన చర్యలు చూసాం మనం. ఇది కాకుండా కిడ్నాప్లు కాకుండా డబ్బులు ఇచ్చేది కాకుండా అధికారులతో లాలూచి పడి బీఫాముల గురించి చింపేసి కూడా ఏకగ్రీవం చేసుకున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు చెప్పిన ప్రకారం కార్పొరేషన్స్ అయితే తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్ ఎలక్షన్స్, అలాగే మున్సిపాలిటీ కౌన్సిల్ ఎలక్షన్స్ నందిగామ, హిందూపూర్, పాల్కొండ, ఈ 3 కార్పొరేషన్లు 3 మేయర్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి సార్, కార్పొరేట్ ఎలక్షన్స్. సో దీంట్లో ప్రధానంగా అన్ని ఉప మేయర్లు, మేయర్లు కావచ్చు, చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లు కావచ్చు తెలుగుదేశం వశం అయిపోతుందని తెలిసిన తర్వాత తిరుపతి లాంటి ప్రాంతంలో కూడా హైడ్రామా రాత్రి. గతంలో ఎక్స్ వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి అభినయ్ రెడ్డి కొంతమంది దౌర్జన్యంగా హోటల్లో దూరి చొక్కా పట్టుకుని లాక్కిలు కార్లు వేసుకుని వెళ్ళిపోయారు. అంటే మీరు ఆయన ఉపయోగం కూడా కాదు, ఇప్పుడు రిజైన్ చేశాడు. అంటే ఇంకా కూడా దౌర్జన్యాలా, ఇంకా కూడా మీరు ఈ విధంగా చేస్తారా? మీకు దమ్ముంటే గెలవండి అని మేము అనాల్సి వస్తా ఉంది. ఎందుకంటే దమ్ము లేదు. అందులో వాళ్ళ కార్పొరేటర్ కానీ, కార్పొరేషన్ మున్సిపాలిటీ కౌన్సిలర్ కానీ నిన్న ఒక కార్పొరేటర్ నాతో మాట్లాడాడు. సార్ నేను తెలుసో తెలియకుండా 50 లక్షలు ఖర్చు పెట్టి నేను గెలిచాను, 50 పైసలు సంపాదించకపో నాకు విలువ కూడా లేకపోయింది, నా ఏరియాలో పనులు జరిగితే కూడా అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేకి తాయిలాలు ఇవ్వాల్సి వస్తా ఉంది, నేను ఉత్సవ విగ్రహం తప్ప నేనేం చేయగలిగింది లేదు, కనీసం మా ఊర్లో, మా గ్రామంలో లేదా నా వీధిలో పింఛన్ కూడా ఇప్పించుకోవాలనిపిస్తుంది నా బతుకు, ఊరికే కార్పొరేటర్గా, ఊరికి కౌన్సిలర్గా బ్రాండ్ తప్ప ఏమీ లేదు, ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోతున్నాం, ఏదైనా సెంట్రలైజ్ చేసి దోచేసుకున్నప్పుడు మా దగ్గర ఈ విధంగా మాట్లాడే పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది, పాలకవర్గంలో తిరుగుబాటు వచ్చింది, కార్పొరేట్ కౌన్సిల్ ఓటైపోయి ఈరోజు అధికార పక్షానికి వైపు వచ్చేదే కాకుండా నిధులు లేవు, అభివృద్ధి చేయలేము, వీళ్ళ పని ఇంకా అయిపోయింది, వైఎస్ఆర్సీపీ ఇంకా లేదు, గట్టెక్కే పరిస్థితి లేదు, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 కూడా వెళ్ళిపోతున్నారు, పార్టీ విడిపోతున్నారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ యొక్క రాజకీయ భవిష్యత్తు పైన అందరికీ అనుమానాలు ఉన్నాయి. దాంతో ఏమంటారని దీపముండంగా నిలిచక పెట్టుకోవాలని అధికార పక్షం వైపు ఎదురు చూస్తున్నారు. దీంట్లో ఈ 3 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు టీడీపీ వశం పోతుంది. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాం, పుష్ప 3 ఎక్కడ పోయారు, లెక్కరెడ్డి గారు ఏమైపోయారు, గనుల శాఖ మంత్రి ఏమైపోయారు. అప్పుడు గతంలో వచ్చి వీళ్ళు కూర్చునేవాళ్ళు, అక్కడ కూర్చొని పోలీసులు కావాలని దౌర్జన్యం చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పుష్ప 3 లేదు, ఈ గనుల రెడ్డి లేదు, ఇసుక రెడ్డి లేరు, ఎవరు లేరు. చివరికి న్యాయబద్ధంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో చట్టపరంగా పోలీసులు కలెక్టర్ ఆధ్వర్యంలో టాస్క్ జగన్మోహన్ రెడ్డి గారు